ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెచ్సిఎం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ ముత్యాల, నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల, దండే అనిల్ కుమార్, నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఆకుపాటి ఉష, సంయుక్త కార్యదర్శి శుంకర కళ్యాణి, 16వ డివిజన్ అధ్యక్షులు అల్లూరి శ్రీహరి, ఉపాధ్యక్షులు కర్రి శ్రీకాంత్, జనసేన నాయకులు కాసాని వాసు, మహేష్ జగదపి, తాళూరి సాయి కుమార్, శ్రీసాయి, కాకుమాని శివరావు, శెట్టి భవానీ శంకర్, అశోక్, రమేష్, గణేష్, వీర మహిళ అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఒక మహానుభావుడు జన్మించినటువంటి రోజు. అతనే రాజ్యాంగ సృష్టికర్త. వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు 134వ జయంతి సందర్భంగా జనసేన తరఫున రియాజ్ గారు, మేము అండ్ జన సైనికులు, వీర మహిళలు అందరూ వచ్చామండి. ఈరోజు ఈ రాజ్యాంగ కర్తగా ఆయన ఎప్పుడు ఆయన సిద్ధాంతాలు పాటిస్తానికి జన సైనికులు అందరూ ఎప్పుడు రెడీగా ఉంటారు. అట్లే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవం అండి. రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ప్రకారం నడవాలని చెప్పి ఎప్పుడు అందరికీ ఆశయం చెప్తూ ఉంటారు. ఇలాంటి జయంతి వచ్చినందుకు సందర్భంగా ఈరోజు మనకి 14వ తారీఖున మనం ఎంతో ఆనందంగా 134 జయంతిని చేసుకుంటున్నాము. అందరికీ ఇదే నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ వ్యవస్థ అల్లాకల్లోలం కాకుండా రాజ్యాంగ వ్యవస్థ రూపుదాల్చి ఆయన రాజ్యాంగానికి సృష్టికర్త అయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా మనకి దిశానిర్దేశాలు చేశారు. ఆయన బాటలో నడుస్తూ ప్రతి ఒక్క అడుగు ముందుకు వేస్తూ రాష్ట్ర పురోభివృద్ధికి మనం ఎంతైనా కృషి చేయాలి. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో విద్యకి ఆయన ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. దానికి కాను అంబేద్కర్ విదేశీ విద్యా కానుక పేరుతోటి ప్రతి దానిలో ఆయన పేరుని యాడ్ చేయడం చాలా సంతోషకరం. ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఇస్తూ ఆయన బాటలో మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒంగోలులోని హెచ్సిఎం కాలేజ్ వద్ద అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, అలానే జిల్లా నాయకులు కంది రవిశంకర్ గారి సమక్షంలో ఆ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాదు చేతల్లో అంబేద్కర్ ఆశయాలను పాటిస్తారు. అందులో భాగంగానే పార్టీలో కూడా అధికారంలో రాకముందు కూడా పార్టీ పదవుల్లో కూడా బడుగు బలహీన వర్గాలు పెద్దపీట వేశారు. అధికారం వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్ పోస్టులో బడుగు బలహీన వర్గాలకి మాటల్లో కాదు చేతల్లో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి నా ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి చూపించిన రోజే అంబేద్కర్కి నిజమైన నివాళులు అర్పించేద్దామని భావించి అది పాటించే నాయకుడు. ఆ నాయకుడు అడుగుజాల్లో మా లాంటి వాళ్ళు పనిచేయడం మాకెంతో ఆనందంగా ఉంది. మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా నా దళిత సోదరులందరికీ జయంతి శుభాకాంక్షలు.